వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మాకు ఈ క్యాంపింగ్‌లో హెల్ప్ అయినవి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ లైట్ హెడ్‌కి పెట్టుకోవాలి. స్ట్రీట్ లైట్ లాగా మాకు చాలా హెల్ప్ అయింది. అలాగే ఈ ఐస్ బాక్స్ కూడా. ఇందులో ఐస్ వేసుకుంటే మనకి కావాల్సిన ఫుడ్ అంతా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఇది మినిమమ్ 2 డేస్ మాకు ఒక ఫ్రిడ్జ్ లాగా హెల్ప్ అయింది. చాలా రీజనబుల్ ప్రైస్‌కే కాస్ట్‌కోలో మాకు వచ్చిందనమాట. అరౌండ్ $30 అనుకుంటా. అలాగే పవర్ బ్యాంక్ తెచ్చుకున్నాము. మేముంటున్న ఈ క్యాంపింగ్ సైట్‌లో ఛార్జింగ్ పోర్ట్స్ ఏం లేవు. సో, ఇది మాకు బాగా హెల్ప్ అయింది. హలో! ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ మై వీడియో ఫర్ ద ఫస్ట్ టైమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమ్నా సుబ్రహ్మణ్యం. ఇప్పుడు మీరు చూసేదంతా మేముంటున్న క్యాంపింగ్ సైట్ స్టార్టింగ్ అనమాట. ఇక్కడ ఈ క్యాంపింగ్ సైట్ రన్ చేసే ఓనర్స్ ఉంటారు. వీళ్ళేదో ఒక చిన్న ఫార్మ్‌లా పెట్టుకున్నారు. లైక్ హార్సెస్ అలాగే చిన్న నర్సరీ కూడా పెట్టుకున్నారు. హార్స్ రైడింగ్స్ కూడా ఉంటాయి. బోట్స్ కూడా రెంట్‌కి ఇస్తారంట ఇక్కడ. ఈ క్యాంపింగ్ సైట్ స్టార్టింగ్‌లోనే ఫైర్ పిట్ కోసం వుడ్ అయితే ఇక్కడే ఉంటుంది. మనం ఇక్కడి నుంచే తీసుకెళ్ళాలి ముందే. మళ్ళీ వచ్చి తీసుకెళ్దామని డిసైడ్ అయ్యి మా క్యాంపింగ్ క్యాబిన్‌కి అయితే వెళ్ళిపోతున్నాము. ఎలా ఉంటుందో తెలీదు. ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి. అలాగే మాకు ఫస్ట్ టైం కూడా క్యాంపింగ్ ఎక్స్‌పీరియన్స్. ఇక్కడ మనం యూజ్ చేసే వాటర్ కూడా క్యాంపింగ్ సైట్ ఓనర్స్ దగ్గరికి వెళ్ళి మనం ఎక్స్‌ట్రా మనీ పే చేసి తీసుకొని రావాలి. అలాగే హీటర్ యాక్సెస్ కావాలన్నా సరే ఎక్స్ట్రా మనీ అయితే పే చేయాలి మనం. అవునా? Put it there. ఫస్ట్ టైం క్యాంపింగ్‌కి రావటం, అసలు ఎక్స్‌పీరియన్స్ చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి వచ్చాము. జాను 2½ ఇయర్స్ కదా! సో, యాక్చువల్ క్యాంపింగ్ అంటే ఇప్పుడు టెంట్ వేసుకొని అలా ఉండటం కొంచెం కష్టం. సో, ఒకసారి ఇలా ఒక ఆపర్చునిటీ ఉంది కదా! ఎక్స్‌పీరియన్స్ చేద్దామని వచ్చాము. అసలు పడుకుంటామో లేదో కూడా తెలీదు. ఇక్కడ 2 డేస్ ఉంటున్నాం ఇక్కడ. పైన బెడ్ చూసారు కదా ఎలా ఉందో. లక్ష్మి, నేను, జాను ముగ్గురం పడుకోవాలి ఆ బెడ్ పైన. ఎలా ఉంటుందో. చాలా బర్డ్ సౌండ్స్ అయితే కనపడుతున్నాయి. అసలు ఎవరు లేరు. అటు సైడ్ ఎటో వెళ్తే ఇంకొక క్యాబిన్ ఉంది. ఆ క్యాబిన్ వాళ్ళకి మాకు అయితే పెద్దగా ఏమీ కనిపించటం అలా ప్రైవసీ డిస్టర్బెన్స్ అలా అయితే ఏం లేదు. కొంచెం లోపలికి వెళ్తే వాళ్ళు ఉన్నారనమాట ఇంకో క్యాబిన్ వాళ్ళు. లక్ష్మి, జాను ఫైర్వుడ్ తీసుకురావద్దామని వెళ్ళారు. ఫైర్వుడ్కి ఇందాక చెప్పాం కదా $10 పర్ బ్యాగ్ అని చెప్పి, అవి తీసుకొద్దామని చెప్పి వెళ్ళారు లక్ష్మి, జాను. అవి తీసుకొని వచ్చారు. నైట్కి ఇక్కడ ఇలా ఫైర్ పెట్టుకుందామని అన్నమాట మా ప్లాన్. జాను, మూవ్ బ్యాక్. కమాన్ జాను, వెనక్కి రా. వెళ్ళిపోయింది బ్లూ చేదా. దమ్మా ప్లీజ్. వద్దు ప్లీజ్, దదిగు. వద్దు జాను, దదిగు. కమాన్, గెట్ డౌన్ ప్లీజ్. యా, గెట్ డౌన్. ప్రెజెంట్ ఇక్కడైతే మటుకు చాలా చలిగా ఉంది. లక్కీగా స్వెటర్స్, జాకెట్ తెచ్చుకున్నాం. ఎందుకైనా మంచిది, ఫారెస్ట్ కదా అని చెప్పి. క్యాంపింగ్కి రిలేటెడ్ అన్నీ తీసుకొని వచ్చాము. ఇవన్నీ ఇప్పుడు ఇందులో నేను సర్దుకోవాలి. ఈ చిన్న మ్యాచ్ బాక్స్ లాంటి హౌస్లో నేను అన్నీ పెట్టుకోవాలి ఇప్పుడు. ఎంతవరకు ఫిక్స్ చేస్తామో, బయట ఉంచితే సేఫా కాదనేది తెలియదు, కానీ చూడాలి ఎంతవరకు అవుతుందో. మేము ఫైర్ పిట్ వేసుకోవడంలో టైం చూసుకోలేదు. చాలా చీకటి పడిపోయింది. అసలు లైట్సే ఇవ్వలేదనమాట. ఆ లైట్ మేము తెచ్చుకున్నది. సో, ఇంకా జాను ఆగట్లేదు. ఇంక దానికి పాప్‌కార్న్ ఇచ్చేసి రైస్ అయితే పెట్టేసుకున్నాము.
అట్లీస్ట్ కర్డ్ రైస్ అన్నా తినేసి ఈ నైట్‌కి పడుకుండిపోదామని. గుడ్ మార్నింగ్. నైట్ అయితే చాలా చలిగా ఉంది. అసలు 2:00కి మెలుకువ వచ్చేసింది. జాను కూడా ఒక హాఫ్ అన్ అవర్ మెలుకువ ఉంది కానీ పడుకుండిపోయింది. బట్ నేనైతే మటుకు అసలు పడుకోలేదు. చలి ఆల్మోస్ట్ 6 డిగ్రీస్‌కి వెళ్ళిపోయింది. ఇంత తగ్గిపోతుంది టెంపరేచర్ అని ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. సో, బ్లాంకెట్స్, స్వెటర్స్ ఎన్ని తెచ్చుకున్నా చాలా చలిగా ఉంది ఈ వుడ్‌లో. సో, పడుకోలేకపోయాము. ఎప్పుడు మార్నింగ్ అయిపోతుందా అని వెయిట్ చేశాను. చూడాలి. బట్ జాను వరకైతే పడుకుందనమాట. నైట్ నిన్న ఈ క్యాబిన్ వాళ్ళు ఓనర్స్ వచ్చారు. వచ్చి చెప్పారనమాట. నైట్ ఏమీ బయట పెట్టుకోవద్దు. ఏమైనా యానిమల్స్ వస్తే సేఫ్ కాదు అని. సో, అన్నీ లోపల పెట్టేసాం. ఇలా ఉంది మా రూమ్. చూపిస్తాను చూడండి. ఇది మా రూమ్. ఇలా పైకెక్కి పైన పడుకున్నాం. లక్ష్మి ఇంకా ఫైర్ వేశారనమాట. కెటిల్ అక్కడ ఉన్నారు లక్ష్మి, జాను. ఇప్పుడు నేను కూడా వెళ్ళి ఇంకా అక్కడే కూర్చుంటాను. చాలా చలి ఉంది. ఏం చేయాలో తెలియట్లేదు. జాను, గుడ్ మార్నింగ్. Good morning. Sweet potato. Yes, sweet potato. పర్లేదు వదిలేసి. మనకి ఇక్కడ కూర్చో. ఇలా అనుకో ఇదిగో ఇలాగా. జాను. Sit with mommy. Sit with mommy. Sit with mommy. మనకి. Yes. Careful లక్ష్మి. హ్యాండ్స్ తో తీసేస్తున్నావు. బ్రేక్ఫాస్ట్కి స్వీట్ పొటాటోస్ కాల్చుకుంటున్నాము. జాను తింటే ఓకే, లేదు అంటే జానుకి మళ్ళీ సపరేట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. మా వరకు అయితే స్వీట్ పొటాటోస్ వీఆర్ టూ గుడ్. కాఫీ కూడా అనమాట. కాఫీ అండ్ స్వీట్ పొటాటోస్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్. ఇది మా క్యాంపింగ్ సైట్ ఓవరాల్ లుక్. మిడ్ నైట్ వాష్రూమ్స్కి వెళ్ళడానికి కొంచెం భయం వేసింది. అసలు లైట్స్ లేవు. సో మేము తెచ్చుకున్న లైటు, మొబైల్లో లైటు వేసుకొని వెళ్ళాం అనమాట. పిరలో ర్యాబిటో తెలియదు కానీ సౌండ్స్ అయితే బాగా వినపడ్డాయి. ఫస్ట్ టైం చూస్తున్నాను గ్రాస్ వైట్ కలర్లో ఉండటం. గ్రీన్ కలర్ అలాగే వైట్ కలర్లో ఉందన్నమాట గ్రాస్ అంతా. ఈ క్యాంపింగ్ వచ్చిన తర్వాత ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. పైన్ ట్రీస్ చూసారా, అదే క్రిస్మస్ ట్రీస్. లీవ్స్ గ్రీన్ నుంచి వైట్కి కన్వర్ట్ అవుతున్నాయి. ఇక్కడ క్రిస్మస్ డెకోర్లో వైట్ ట్రీస్ కూడా పెడతారు. వైట్ ఎందుకు పెడుతున్నారు అనుకునేదాన్ని. వైట్ పైన్ ట్రీస్ కూడా ఉంటాయని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను అనమాట. జాను, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. బీచ్, స్విమ్మింగ్కి. ఎస్. ఈ శాండ్ బీచ్ అంటారు. ఎంత దూరం వెళ్ళినా వాటర్ లోతేముండదు. అలా మోకాళ్ళ వరకే ఉంటుంది. పిల్లల్ని తీసుకొని వాకింగ్కి వెళ్తారు. శాండ్ అంతా చాలా స్మూత్గా ఉంది. ఈ రాళ్ళు కానీ ఏవి గుచ్చుకోవటానికి లేదు. యాక్చువల్గా ఈ బీచ్లో కయాకింగ్, స్పీడ్ బోటు, జెట్ స్కీయింగ్ ఇవన్నీ చేస్తారు. వెదర్ అసలు బాగాలేదు. యాక్టివిటీస్ ఏం లేవు. కాసేపు టైం స్పెండ్ చేసి రిటర్న్ అయిపోయాం. కలుపు, ఇలా కలుపు, రౌండ్గా కలుపు. రౌండ్ రౌండ్ ఇలా కలపాలి. రౌండ్గా కలుపు. రౌండ్. టైం 5 to 3 అయింది. ఇప్పుడు మా ప్రిపరేషన్ అయింది. లంచ్ ప్రిపరేషన్స్. నాన్ చేసుకున్నాం అండ్ పన్నీర్ బటర్ మసాలా.
జాను పడుకుంది. జానుకి పప్పును పెరుగన్నం పెట్టాము. పెద్దగా ఇష్టపడలేదు తినటానికి. బాగా ఆడడం, మట్టిలో రాళ్ళలో ఆడడం వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించింది. ఇప్పుడే పడుకుంది. ఇంక ఇప్పుడు లంచ్ చేస్తున్నాం మేము. ఇక్కడ నేను నా కెమెరాని సరిగ్గా ఫిక్స్ చేసుకోలేదు. ఎడిటింగ్లో చూసుకున్నాను. ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఈవినింగ్ అయ్యేసరికి సేమ్ ముందు రోజులానే టెంపరేచర్ డౌన్ అయిపోతుంది. ఒక చలి ఎక్కువగా ఉంది అనే రీజనే కానీ నిజంగా ఇది ఒక సరీల్ ఎక్స్పీరియన్స్ అండి. మెయిన్ జాను వితౌట్ స్క్రీన్ టైం నేచర్ని ఎక్స్పీరియన్స్ చేయటం, గడ్డిలోను మట్టిలోను రాళ్లతోనూ ఆడుకోవటం, లైక్ బర్డ్స్ని, స్క్వెరల్స్ని, ర్యాబిట్స్ని గుర్తుపట్టడం, మాతో పాటు అన్ని యాక్టివిటీస్లో ఎంగేజ్ అవ్వటం చాలా హ్యాపీగా, సాటిస్ఫైడ్గా అనిపించింది. ముందు రోజు కూడా ఇలాగే క్లౌడీగా ఉంది. పైగా వర్షం కూడా పడిపోయింది. ఫస్ట్ టైం కదా మేము ఇలా క్యాంపింగ్కి రావటం. జానుకి కోల్డ్, ఫీవర్ వస్తుందేమో అని కూడా భయం కూడా ఉంది మాకు. సో ఇంకా నైట్ 8 కల్లా ఇక్కడ వెకేట్ చేసేసి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. టొరంటో వెళ్ళేసరికి నైట్ 11 అవుతుంది. జాను ఆ టైంకి పడుకుని పోతుంది కాబట్టి నేను ముందే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా పీక్ సమ్మర్లో మళ్ళీ క్యాంపింగ్ ట్రై చేస్తాం, ఇలా సెప్టెంబర్లో కాకుండా. ఇది మా ఫస్ట్ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్.